మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, చూస్తుండగానే 2026 ఆంగ్ల నూతన సంవత్సరం 6 నెలలు గడిచిపోయింది. మిగతా 6 నెలలు మాత్రమే ఉంది. మరి సింహ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఎలా ఉంటే ఈ 6 నెలలు కలిసి వస్తుంది అంటారు? ఒక్కసారి తెలియజేయండి గురుగారు. తప్పకుండా అమ్మా. ఇక్కడ మేషరాశి, సింహరాశి ఇవి రెండు ఒకటి. మళ్ళీ ధనస్సు రాశి, మేషము, ధనస్సు, సింహరాశి ఈ మూడు త్రికోణాధిపతులు. అంటే ఈ ముగ్గురికి కూడా మ్యాక్సిమము చేంజ్ మానసిక ఒత్తిడి ఒకరికి ఉంటే, డబ్బు పరమైన ఒత్తిడి ఒకరికి ఉంటే, భార్యాభర్తలలో ఇబ్బందులు ఒకరికి ఉంటే, ఇంకా లైట్గా కొన్ని ఇష్యూస్ కొందరు ఫేస్ చేసే అటువంటి పరిణామాలు ఉంటాయి. సో ఓవరాల్గా ఎవరైతే మరి మన సింహరాశి వారు ఉన్నారో 2025 సుమారుగా మార్చ్, ఏప్రిల్ నుండి కూడా వీరి పరిస్థితి బాగాలేదు. మా, మీ, ము, మే అక్షరాలతో పేర్లు మొదలయ్యేటువంటి వారికి సుమారుగా 2024 ఆగస్టు నుంచే బాగాలేదు వ్యవస్థ. అనారోగ్య సమస్యలు కానీ, వర్క్ ప్లేస్లో కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు కావచ్చును. అదేవిధంగా ఎవరైతే బాస్ ఉన్నాడో వాళ్ళ కింద వర్కర్స్ ద్వారా ఇష్యూస్ ఫేస్ చేయడం కావచ్చును. నమ్మిన వారి నుండి మోసపూరితమైనటువంటి వాతావరణం కావచ్చును. అదేవిధంగా ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో కాళ్ళకు దెబ్బలు తాకడమో, చేతులకు దెబ్బలు తాకడమో, గొంతుకు సంబంధించినటువంటి సమస్యలు, ఈఎన్టీ సమస్యలతో బాధపడేటువంటి సందర్భాలు ఉన్నవి. వాహన ప్రమాదాలు, కాళ్ళకు దెబ్బలు తాకడము, కాలు విరగడము, లేదా మినిమం వేలు విరిగినమైనా కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా వీరికి గత సంవత్సరంన్నర నుండి కూడా ఏది చేసినా కూడా బాగాలేదు అని చెప్పుకోవచ్చును ఖచ్చితంగా 100కు 200%. సో ఓవరాల్గా ఇప్పుడు అనేటువంటిది ఏమీ లేదు. సో ఓవరాల్గా సుమారుగా 2024 ఆగస్టు నుండే ఇబ్బంది కలిగించే సందర్భాలు, నమ్మిన వారి నుండే మోసపూరితమైనటువంటి వాతావరణము. ఎవరినైతే నమ్ముతారో వీరు అధికంగా, వీరు అసలే ఫైర్ బ్రాండ్, అధికారం చెలాయించాలని కానీ, ఆధిపత్య ధోరణి అనేటువంటిది కానీ, నా మాట సాగాలి అనేటువంటి విధంగా ఉండడం కానీ, 10 మందిలో ఉన్న వీరిని వటికినే గుర్తుపెట్టచ్చు మనం. సింహరాశి వారిని 100 మందిలో ఉన్న సింహరాశి వారిని ఉట్టిగానే గుర్తుపట్టచ్చు మనం. సో అది పరిస్థితి. వీరికి గడిచిన రోజులలో భార్యాభర్తలు కావచ్చును, స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ కావచ్చును, ఇలాంటివి కొన్ని ఇబ్బందులు అయితే కలిగిస్తున్నాయి. సో ఇంకా వారి వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను కూడా చెక్ చేసుకుంటూ ముందుకు వెళితే మంచి ఫలితం ఉంటుందని చెప్పడం జరుగుతున్నది. సో అదేవిధంగా విదేశాలలో ఉద్యోగంలో ఉండేటువంటి వారు స్వదేశాలకు రావడం కానీ, విదేశాల్లో ఉండేటువంటి వారికి ఉద్యోగంలో కొంత అవకతవకలు జరిగేటువంటి సందర్భాలు కావచ్చును ఉన్నవి. విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వారికి విదేశ అవకాశాలు కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. విదేశంలో సెటిల్ అయ్యేటువంటి ఆలోచన, విదేశ ట్రావెల్, మొత్తానికైతే విదేశానికి సంబంధించి గతంలో ట్రై చేసి మాకు ఏ పని కాలేదు అని అనుకునేటువంటి వారికి తప్పకుండా ఇప్పుడు ఉండేటువంటి సందర్భాలలో ఈ రాబోయే 6 నెలలలో విదేశీ ప్రయాణాలు చేసుకోండి, సక్సెస్ అవుతాయి. విదేశీ ప్రయాణాలు అంటే ఒక అమెరికా, ఆస్ట్రేలియా అక్కడికే కాదు, హైదరాబాద్లో ఉండేటువంటి వారు చెన్నై కావచ్చును, చెన్నైలో ఉండేటువంటి వారు ఇంకెక్కడికైనా కావచ్చును, బెంగళూరు అయినా కావచ్చును. అంటే నేను అనేది ఉంటున్న స్థానాన్ని విడిచి వేరే స్థానానికి వెళితే మనకు మంచి అవకాశాలు ఉన్నవి. ఇక అలసట, నిద్ర సమస్యలు, ఆరోగ్యంపై కొంత జాగ్రత్త అవసరము. ఈ యొక్క సింహరాశి వారికి మొత్తం మీద రాబోయే 6 నెలలలో విదేశ యోగము ఉన్నది, రిలేషన్లో మార్పులు ఉన్నవి, అంతర్గత మార్పులు అంటే మీకు మీరే ఆలోచించుకొని నా పరిస్థితి ఎందుకు ఇట్లా అయ్యింది అని చెప్పి మీకు మీరే ఆలోచించుకొని మీ జీవితంలో మార్పులు చేర్పులు, నేను ఏదో స్టెప్ తీసుకోవాలి అనేటువంటిది మార్పులు, జీవిత దిశ మార్పు అనేటువంటిది ఉన్నది. జాగ్రత్తలు ఏమిటి అంటే ఖర్చులు, అనవసరమైనటువంటి ఖర్చులు చేయకూడదు. కొంత ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి, ఒత్తిడి ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది. ఇది గమనించుకోండి. మొత్తం మీద ఇది సింహరాశి వారికి వారి జీవితంలో రాబోయే ఇన్ని సంవత్సరాలు వేరు, ఇప్పుడు వేరు, వారి వయసు రీత్యా
ఆఫ్టర్ 55-60+ ఉండే అటువంటి వారికి కొంత అనారోగ్య సమస్యలు, లేదా అసలు వీరిని ఎందుకు బతిలాడాలి నేను అనేటువంటి భావన కానీ, వీరి కింద పనిచేసేటువంటి వారు వెళ్ళిపోయిన తర్వాత మన వర్క్ రిలేటెడ్ మనకు ఇబ్బందులు ఏర్పడడాలు, మళ్ళీ అతన్నే పిలవడాలు, ఇలాంటివి. ఇక ఇతన్ని చూడొద్దు, ఇతన్ని కలవద్దు, ఇతనితో మాట్లాడొద్దు అని అనుకునే సందర్భాలలో మళ్ళీ వారిని కలవాల్సి వస్తుంది, మళ్ళీ వారితో మాట్లాడాల్సి వస్తుంది, మళ్ళీ వారిని చూడాల్సి వస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో 12వ భావానికి గురువు రావడం వీరికి జూన్ 2వ తారీఖు నాడు. అదేవిధంగా శని 8వ భావం నుండి 9వ భావానికి వెళ్ళేటువంటి క్రమంలో ఉన్నాడు అతను. ఇక బండి స్టార్ట్ చేసిండు, ఇంకా చేరుతాడు శనేశ్వరుడు. సో రాహువు 7వ భావం, కేతువు లగ్నంలోనే ఉండడం, కొంత ఆధ్యాత్మిక వైఖరి, లైక్ ఏం జరిగినా మన మంచికే అనే విధంగా ఆలోచించుకునేటువంటి ధోరణిలో ఉన్నారు. వీరికి ఏంది అంటే నిన్న ఇది జరిగింది, మొన్న అది జరిగింది, అంతకుముందు ఇట్లాంటి ఈ సోది విషయాలు వీరికి పెద్దగా నచ్చాయి. కానీ ఎవరైనా ఏమైనా ఒక మాట అంటే మాత్రం చాలా పట్టించుకుంటారు, కడుపులో దాచిపెట్టుకుంటారు, అసలే పడరు. గట్టిగా మనం అరిచినా కూడా వారి గుడ్డలో నీళ్ళు వచ్చేస్తాయి. గట్టిగా మాట్లాడలేరు పాపం. చాలా అంటే చాలా ప్రేమ గుణం ఎక్కువ, అదేవిధంగా గంభీరత్వం ఎక్కువనే. మంచు పర్వతం ఏ విధంగా ఉంటుంది, చూడగానే అబ్బో అనిపిస్తుంది, దాని దగ్గరికి వెళ్తే చల్లగా ఉంటుంది. వీరు కూడా అంతే, సింహరాశి వారు. వీరు వద్దకు వెళ్ళి ముట్టుకొని మాట్లాడితే ఆ ప్రేమ వేరు, ఆ మజా వేరు వాస్తవానికి కూడా. సో సింహరాశి వారు అంటేనే అది డబల్. ఒంటరిగా ఉండాలనిపిస్తుంది వీరికి ప్రజెంట్గా ఉండేటువంటి సిచ్యువేషన్లో. గడిచిన 6 నెలలు అయితే మరి రాబోయే 6 నెలలలో కొంత ఒంటరిగా ఉండాలని కానీ, జీవితంపై లోతైనటువంటి ఆలోచనలు కావచ్చును, అదేవిధంగా పాత జీవిత పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి అందులో మార్పులు చేర్పులు జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కొత్త జీవితం ప్రారంభానికి సిద్ధమవుతున్నటువంటి స్టేజ్ ఇది. ఈ 6 నెలలు గుర్తుంచుకోండి. ఉద్యోగంలో ఒత్తిడి, అదేవిధంగా మార్పులు, ట్రాన్స్ఫర్ అవకాశాలు, వర్క్ స్ట్రెస్ పెరగడం కావచ్చును, జాబ్ మారాలి అనేటువంటి ఆలోచనలో అదే జాబ్ చేస్తూ లేదా మారేటువంటి అవకాశాలు కూడా ఉన్నవి. మారాలి అనుకుంటే అసలు సింహరాశి వారు జాబ్ చేయాల్సినటువంటి పని లేదు. వీరు ఏదైనా చిన్న మన బిజినెస్ మొదలు పెట్టుకుంటేనే స్టార్టప్ బాగుంటుంది ఖచ్చితంగా కూడా. సో డిసెంబర్ తర్వాత కొంత రిలీఫ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కొంచెం ఖర్చులు పెరగబోతున్నాయి. అదేవిధంగా ట్రావెల్స్, హాస్పిటల్, ఫ్యామిలీ ఖర్చులు కూడా ఉండబోతున్నాయి. అధికంగా కూడా సేవింగ్స్ తగ్గుతాయి. డబ్బును కొంచెం మేనేజ్ చేసేటువంటి ప్రయత్నం చేసుకోండి. అదేవిధంగా ఆకస్మిక రిలేషన్స్, ప్రేమ వివాహ అవకాశాలు, ఆ రిలేషన్లో కన్ఫ్యూజన్స్ కూడా, మంచి చెడు రెండు కూడా తెలుసుకొని ముందుకు వెళ్ళండి. పురుషులైతే స్త్రీల విషయాల్లో జాగ్రత్త, స్త్రీలైతే పురుషుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మరి గురుగారు ఈ 6 నెలలు ఏ దైవాన్ని పూజిస్తే సింహరాశి వారికి కలిసి వస్తుందంటారండి? తప్పకుండా అమ్మ, ఈ 6 నెలలు అని కాదు, ఎప్పుడైనా కూడా వారి వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలలో మంచి యోగకారకుడు ఎవరు, మాకు బాధకారకుడు ఎవరు, మా జాతకంలో మరి ఏ గ్రహాన్ని పట్టుకుంటే నేను టాప్ పొజిషన్కి వెళ్తాను అనేటువంటి విషయాలను తెలుసుకునే బాధ్యత మీదే. కనుక వన్స్ నన్ను కలిసే ప్రయత్నం చేయండి. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ జిందగీలో గుర్తుండిపోతుంది. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క సింహరాశి వారు ఉన్నారో అధికంగా లక్ష్మీ నరసింహస్వామి కానీ, గణపతి ఆరాధన కానీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. గురుగారు, మొత్తం మీద ఈ 2026 సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుంది సింహరాశి వారికి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. మహాదేవ్.